ప్రభువునందరికీ వందనములు శుభములు తెలియజేసుకుంటున్నానండి. ప్రియ సహోదరి సహోదరులారా, ఆదికాండం 2వ అధ్యాయం 1. ఆదికాండం 2వ అధ్యాయం 1, 2 వచనాలు చదువుకుందామండి. ఆదికాండం 2వ అధ్యాయం 1, 2 వచనాలు చదువుకుందాం. ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను. చూశారు కదా, ఆకాశమును భూమియు వాటిలో ఉన్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను. ప్రియమైన దేవుని వల్లరా. 2, దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఆకాశమును భూమి అంట సంపూర్తి చేయబడినండి. అంటే ఇక కొంచెం కూడా గ్యాప్ లేదు. సంపూర్తి చేయబడింది అంటే సంపూర్తి చేసేది ఆయన చేసేసి, ప్రియమైన దేవుని వల్ల దేవుడు తాను చేసిన పని అంతటి అందును తాను చేసిన తన పని 7వ దినం. ప్రియమైన దేవుని 7వ దినం అంటే ఇది శనివారం నుంచి ఆదివారం వరకు 7 దినాలు కాదు. ప్రియమైన దేవుని వల్ల 6 దినాలు పూర్తి చేశారంటే విశ్వ దినాలు ఇవి. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఆకాశాన్ని భూమిని వాటిలో ఉన్న సమస్త సమూహం అంటే ప్రతిదీ ఏది గ్యాప్ లేకుండా, ప్రియమైన దేవుని అంటే జంతువుల దగ్గర నుంచి, పక్షుల దగ్గర నుంచి, కీటకాల దగ్గర నుంచి, ప్రియమైన దేవుని వల్ల మనుషుల దగ్గర నుంచి మొత్తం సంపూర్తి అంటే అడవుల దగ్గర నుంచి. అంటే ప్రియమైన దేవుని వల్ల మన యొక్క ప్రకృతిని మనం చూస్తుంటే అసలు దేవుడి యొక్క పని ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో మనకు తెలుస్తుంది. అంటే ప్రకృతిని చూడగలిగితే చూశారు కదా, ఎత్తైన కొండలు, ప్రియమైన దేవుని ఎత్తైన కొండలు, కొండల మీద చెట్లు, ప్రియమైన దేవుని ఆ కొండల మీద నుంచి జలపాతాలు, నీళ్ళు వస్తూ ఉంటాయి. ఎవరు పంపిస్తున్నారా నీళ్ళు? ఎలా వస్తున్నాయి ప్రియమైన దేవుని జలపాతాలు? ప్రియ సోదరు, అందుకనే ఆకాశమును భూమి వాటిలోని సమస్త సమూహమును పూర్తి చేయబడింది. ఇంకా సంపూర్తి అంటే ఇంకా కొంచెం కూడా అసలు మనకి ఏ విధంగా కుదువు లేకుండా అనమాట. తాను చేసిన పని ఎంత ఎట్టుందో 7వ దినములోగా సంపూర్తి చేసి తాను పని చేసిన అంతటెందును 7వ దినమున విశ్రమించి అలసిపోయాడు. ప్రియమైన దేవుడు అలిసారన్నమాట. అలిసి విశ్రాంతి దినం చూసారా, 7వ దినం విశ్రమించను, అలసిపోయి ఆయన విశ్రమించాడు. ప్రియమైన దేవుని వల్ల చూడగలుగుతున్నామా? ప్రకృతిని చూస్తున్నామా? చూసారా ఎంతటి అద్భుతాలు! మేఘాల నుంచి చూస్తుంటే మేఘాల వరకు కూడా పర్వతాలు, ఎత్తైన పర్వతాల శిఖరాలు, పర్వతాల మీద కొండలు, కొండల మీద గుట్టలు, గుట్టల మీద చెట్ల మీద నీళ్ళు ఎలా పారుతాయి, ఎలా ఉంటున్నాయి, ఎలాగా వాటికి ఆహారం ఎలా అందుతుంది. అదే సహోదరులారా, చూసినట్టయితే ఎంతో అద్భుతం. అంటే తండ్రి చేసినటువంటి ఆ పని, దేవాది దేవుడు, మహాతండ్రి, పరమదేవుడు ఆయన చేసినటువంటి పనిని చూస్తే మనం దేవుని ప్రకృతి చూస్తూ ఉంటే ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎంతో ఆశ్చర్యంతో కూడిందే ఉంటాం. అంటే ఆ ప్రకృతి చూడగలిగితే ఆయన యొక్క పని ఎంత అలిసిపోయాడని చెప్పి అనుకుంటుంటే, కానీ ప్రస్తుతం ఉన్న మనిషి మాత్రం అలిసిపోవటం లేదు. వాటిని వినియోగిస్తూ వాటి ఎందు ఆహ్లాదిస్తూ వాటిని ఎందు సరదా పడుతూ ఉన్నాడు. కానీ వాటిని అసలు ఎలా చేస్తారు, ఏ విధంగా తెలుసుకోలేకపోతున్నారు. ప్రియమైన దేవుని వల్ల అందుకనే దేవుడు అంతటి పని చేసి అలిసిపోయాడని చెప్పేసి మనకి కనిపిస్తుంది. ప్రియమైన దేవుని వల్ల ఎంత మహత్యాన్ని ఇచ్చినటువంటి యొక్క దేవుడికి మనం ఏమి ఇవ్వగలుగుతున్నాం. సామెతలు 24:13. సామెతలు 24:13 అండి. ప్రియమైన దేవుని వల్ల సామెతలు అండి 24:13 అండి. చూసుకున్నట్టయితే ప్రియమైన దేవుని వల్ల దేవుడు మనకి ఎన్నో విలువైన పనులు ఇచ్చారు.
విటమిన్తో కూడిన పళ్ళు ఇచ్చారు. చూశారు కదా. అలాగే మన శరీరానికి సంబంధించిన నీ కళ్ళు కూడా బ్లాక్ అండ్ వైట్ కళ్ళు ఇవ్వలేదు. చూశారు కదా. మన పాత సినిమాలో బ్లాక్ అండ్ వైట్ సినిమాలు వచ్చాయి, అది ఓన్లీ బ్లాక్ అండ్ వైటే మనకు కనిపించింది. కానీ మన కళ్ళు ఎలా ఉన్నాయంటే ఏ కలర్ నేను చూడగలుగుతా అంటే నీకు కలర్ఫుల్ కళ్ళు ఇచ్చారు ఆయన. బ్లాక్ అండ్ వైట్ కళ్ళు ఇవ్వలేదు ప్రేమ దేవుని వల్ల. అంటే ప్రతి కలర్ని నువ్వు చూడగలిగేటువంటి రంగు నువ్వు చూడగలిగేటటువంటి కళ్ళు దేవుడు నీకు ఇచ్చాడు. తండ్రి పరమ తండ్రి నీకు ఇచ్చారు ప్రేమ దేవుని వల్ల. అంటే ఈ కళ్ళుని చూస్తే మనకు తెలిసిపోతుంది, ప్రతి కలర్ మనం చూడగలుగుతాం, ప్రతి రంగుని మనం చూడగలుగుతాం. అంటే కలర్ఫుల్ కళ్ళు నీకు ఇచ్చారు, బ్లాక్ అండ్ వైట్ కళ్ళు ఇవ్వలేదు ప్రేమ దేవుని వల్ల. ప్రియ సహోదరి సహోదరుడా, చూసారు ఎంతటి అద్భుతం. నాలుక ఎంత ఉంటుందండి? బెత్తడి నాలుక ఉంటుంది, కానీ ఎన్ని రుచులండి, ఎన్ని రుచులు చూడగలుగుతుందా నాటిక నాలుక. ఆహా, నోట్లోకి వెళ్తుంటే కరిగిపోతూ ఉంటాయి అంటావు. ఎంత రుచి, చికెను, మటను, ఫిష్, పళ్ళు, స్వీటు, హాటు, తేనె. ప్రేమ దేవుని అంటే ఇంతటి అద్భుతమైనటువంటి యొక్క శరీరాన్ని నీకు అమర్చి ఇచ్చాడంటే ప్రేమ దేవుని వల్ల అది చిన్న పని కాదు. అంటే ఏం గ్రహించగలుగుతున్నాం? అలసిపోవడం మరైనా చూసారా, 6 దినాలు చేసి 7వ దినంలో ఆయన విశ్రమించి అలసిపోయాడు ఆయన. నీకు నీ యొక్క భూమిని, ఆకాశమును, భూమిని, సమస్త సమూహాన్ని సంపూర్తి చేసి సమస్త సమూహం అనమాట సంపూర్తి చేసి 7వ దినమున విశ్రమించాడు. అంటే ఆ సంపూర్తి చేయడంలో ప్రతిదీ నీకు నా కుమారుడు ఏది కొదువు రాకూడదు, ఏది లోటు రాకూడదు, ఏది కూడా లేదని అనకూడదు అన్నటువంటి ఉద్దేశంతో ప్రతిదీ నీకు అప్పచెంపడం జరిగింది ప్రేమ దేవుని వల్ల. కానీ ప్రియ సహోదరి సహోదరుడా, చూసారు కదా, కొబ్బరి బొండం, కొబ్బరి చెట్టు ఎంత ఎత్తు ఉంటుందండి, ఎంత హైట్లో ఉంటుందండి. అది తీయాలంటే ఎంత కష్టమండి. దాన్ని కవర్ చేస్తుంది ఎవరు? విటమిన్ అంటాం కదా, వేసవికాలం వస్తే కొబ్బరి నీళ్ళు తాగాలండి, విటమిన్ అండి, మంచి విటమిన్. ఆ విటమిన్ ఎవరు పెడుతున్నారండి? ప్రేమ దేవుని వల్లరా. మీ డాడీ పెడుతున్నారా? మా డాడీ పెడుతున్నారా? మా డాడీ పెడుతున్నారా? మీ నాన్న పెడుతున్నారా? మా నాన్న పెడుతున్నారు. ఎవరు పెడుతున్నారు? ఆ యొక్క విటమిన్ ఇచ్చేటటువంటి కొబ్బరి నీళ్ళు ఎవరు పెడుతున్నారండి? వన్ అండ్ ఓన్లీ ఆల్మైటీ గాడ్. చూసారా, నీకు విటమిన్ ఏర్పాటు చేస్తున్నారు, అది కొబ్బరికాయ కుట్టు తీస్తారు. ప్రేమ దేవుని వలన వేసవికాలం తాగకపోతే ఇది ఉండదు, తాగాలి. అలాగే ప్రేమ దేవుని కొబ్బరికాయలు విటమిన్, అందులో ఉన్న కొబ్బరి కూడా విటమినే. కానీ ఎంత మంచిగా దేవుడే చేస్తున్నారు. మనిషి ఏం చేస్తున్నారండి? వేస్ట్గా రోడ్ల మీద పడేస్తూ ఉంటారు, కొట్టేస్తుంటారు, పారేస్తూ ఉంటారు, 2 చెక్కలు పారేస్తూ ఉంటారు. కానీ ఎంత విలువైనటువంటి యొక్క కొబ్బరికాయని మనిషి ఏమి కాకుండా పడేస్తున్నారు. ప్రేమ దేవుని వాళ్ళు చూశారు కదా. అలాగే నారింజ పళ్ళు విటమిన్, నారింజలో ఉన్నటువంటి రసం ఎంత విటమిన్ అండి. ప్రేమ దేవుని వల్ల కొబ్బరి పండు, నారింజకాయ అన్నీ ప్రేమ దేవుని వల్ల. అంటే మరి ప్రతి పండు, యాపిల్ పండు, బత్తాయి పండు, కమలా పండు, ప్రేమ దేవుని వల్ల ప్రతి ఒక్కడు కూడా, ప్రోమోగ్రానేట్, దానిమ్మ పండు, ప్రతిదీ నీకు విటమిన్దే. ద్రాక్ష పండు, అలాగే జామ పండు. ప్రేమ జామ పండుకి ఎంత కవర్ ఇస్తారండి. అలాగే A4 యాపిల్ అంట, కానీ ఆ యాపిల్ని ఇచ్చేసి లోపల కవర్ అంతా చేసి లోపల ఉంచుతుంది ఎవరండి? మన బాబులా, మన నాన్నలా చేశారా? మీ నాన్న చేశారా? మా నాన్న చేశారా? ఈజ్ ఓన్లీ బట్ ఆల్మైటీ గాడ్. కానీ ఏమిస్తున్నాం మనం ఆయనకి? ప్రేమ దేవుడు అంటే నా కుమారులు ఏ విధంలో కూడా ఇదవ్వకూడదు, ప్రతిదీ విటమిన్తో కూడినటువంటి తిండి తినాలని చెప్పేసి ఎంతటి ఏర్పాటు చేసి, అంటే భూమిని, ఆకాశమును, భూమిని, సమస్త సమూహాన్ని సమకూర్చి మనకి ఇచ్చారని ప్రేమ. ఎంతటి ఈ విధంగా మనం చూసుకుంటే ప్రేమ దేవుని వల్లరా, ఒక ఇంటి యజమాని మనం చూసుకున్నట్టయితే ఆ ఇల్లు కట్టాలంటే ఫస్ట్ మొదట స్థలం ఉండాలి, దానికి పర్మిషన్ ఉండాలి. అలాగే ప్రేమ దేవుని చదువు చేయాలి, అలాగే బోర్ వేయాలి, నీళ్ళు రావాలి, నీళ్ళు సమకూరితేనే కానీ గోడలు కట్టాలి, ఇటుకలు పేర్చాలి. ప్రేమ దేవుని వలన గోడలు కట్టాలి, బిల్డింగ్ కట్టాలి, తలుపులు వేయాలి, దోరబందాలు వేయాలి. అంతా పూర్తి చేసేటట్టుగా అలిసిపోయాను అంటారు. చూసారు, ఒక ఇంటి కట్టేటోడికే అమ్మ అలిసిపోయాను. కానీ కట్టిన వాళ్ళు వేరే ఉంటారు, కానీ ఈయన మాత్రం కట్టిస్తాడు. కానీ చివరికి వచ్చేటట్టుగా ఆ యొక్క ఈఎంఐలు కట్టేటట్టుగా అలిసిపోయినట్టు. అంటే ఒక ఇంటికే నువ్వు అంత అలిసిపోయింటే ప్రేమ దేవుని వల్ల సమస్త సృష్టిని, ఆకాశాన్ని, భూమిని, సమూహాన్ని సృష్టించిన దేవుడు ఎంత ఎరిగి కన్న తండ్రి నీకు ప్రేమ దేవుని వల్ల లోకాన్ని ప్రేమించి నీకు ఇవి ఇచ్చినటువంటి ఈ యొక్క మహాతండ్రికి ఏ విధంగా మనం రుణం తీర్చుకోగలుగుతున్నాం. ఎందుకని ప్రేమ దేవుని వల్ల ప్రతిదీ అనమాట. తేనె తాగితే కుమ్మిపోద్ది అంటారు. చూసారా, హనీ, ప్రేమ దేవుని వల్ల హనీ
హనీ తాగితే కొవ్వు కరిగిపోద్ది అంటారు, చూశారు కదా. సామెతలు 24:13 అండి. నా కుమారుడా తేనె త్రాగుము, అది రుచిగలది కదా, తేనె పట్టు తినుము, అది నీ నాలుకకు తీపియే కదా. ఎలా వస్తుంది తేనె అండి? మనం పెడుతున్నామా? ఎంతో ఇదేయి చెట్లు, పనస చెట్ల దగ్గర, కొబ్బరి చెట్ల దగ్గర, ఆ చెట్లు ఇదే పురుగులు ఇదేయి, ప్రేమదేవులు ఏగలు ఇదే అటు కొట్టేసి నువ్వు వచ్చి ఆ తేనె తాగుతుంటావు. అంతే, అంత రమణీయమైన తేనె, తీపికరమైన తేనె తాగితే కొలెస్ట్రాల్ పోతుంది, చూసారా, కొవ్వు కరిగిపోతుంది, చూసారా. నా కుమారుడా తేనె త్రాగుము, చూసారా, అది రుచిగలది కదా, తేనె పట్టి తినుము, అది నాలుకకు తీపియే కదా. చూసారా ప్రియమైన దేవుని వల్ల, ప్రియ సహోదరుడా, ఎంతటి అద్భుతమైనటువంటి దేవుడు మనకి ఇచ్చినట్టుగా మనం ఏ విధంగా వాటిని ఉపయోగించుకోగలుగుతున్నాం. కీర్తనలు ప్రియమైన దేవుని వల్ల, కీర్తన 147:8-9 చూసుకున్నట్టయితే, కీర్తన 147:8-9 చూసుకున్నట్టయితే ప్రియమైన దేవుని వల్ల, ఆయన ఆకాశమును మేఘములతో కప్పువాడు, చూసారా, భూమి కొరకు వర్షం సిద్ధపరచువాడు, పర్వతముల మీద గడ్డి మురిపించేవాడు. ఎవరిస్తున్నారండి? ఎత్తైన పర్వతాల మీద కొండలు, కొండల మీద నీళ్లు, మేఘాలు, చూశారు కదా. మేఘాలు పంపిస్తూ ఉంటే ఆ మేఘాలు వాటిని తడుపుతూ ఉంటాయి. ప్రియమైన దేవుని చూశారు కదా. ఆకాశమును మేఘములతో కప్పువాడు, భూమి కొరకు వర్షం సిద్ధపరచువాడు, పర్వతముల మీద గడ్డిని ములిపించేవాడు ఆయనే. పర్వతాల మీద గడ్డి కూడా ములిపిస్తాడు. చూసారు ప్రియమైన దేవుని ఎవరు చూపిస్తున్నాడు? మనం ములిపిస్తున్నామా? మనం వెళ్ళి వేస్తున్నామా? అలాగే ప్రియమైన దేవుని వల్లరా, పశువులకు, అరచుచుండు పిల్లకాకులకు ఆయన ఆహారం ఇచ్చేవాడు. చూసారా, ప్రతి పక్షికి, ప్రతి జీవికి అరచుచుండు పిల్లకాకులు అంటే చిన్నగా ఉంటాయి కాకులు, వాటికి ఆహారం ఎవరు సమకూరుస్తున్నారు? చిన్న కాకులు, నోరు చిన్నగా ఉంటుంది ప్రియమైన దేవుని వల్ల, కానీ దాంట్లో ఆహారం ఎంత పెద్ద కాకు తెచ్చి పెడతా ఉంటుంది. ఎవరు సమకూరుస్తున్నారు? చూసారు కదా ప్రియమైన దేవుని ఎంతటి మాత్రమైనటువంటి పని చేసి, అద్భుతమైనట్టు పని ప్రియమైన దేవుని వల్లరా. దేవాది దేవుడు, పరమ తండ్రి, మహాతండ్రి, మా యొక్క కుమారుడు 800 కోట్ల మంది ప్రజలకి ఏ ఒక్కరికైనా సరే కొదువు ఉంటుందా? ఏ ఒక్కరికైనా కొబ్బరి పాండ లేదని ఉంటుందా? ఏ ఒక్కరికైనా తేనె లేదని ఉంటుందా? ఏ ఒక్కరికైనా నారింజ పండు అందలేదని ఉంటుందా? ఏ ఒక్కరికైనా ప్రియమైన దేవుని ఆయన సృష్టించిన ప్రతి సృష్టిలో పళ్ళు, ఫలాలు, అలాగే ప్రియమైన దేవుని మాంసాలు, విటమిన్తో కూడినట్టు పళ్ళు, విటమిన్తో కూడినట్టు కూరగాయలు, ఆకుకూరలు, అంటే సంపూర్తిగా అనమాట. ఏ ఒక్కటి కూడా కొదువు లేకుండా ఆయన మనకి సమకూర్చి ఇవ్వడం జరిగింది ప్రియమైన దేవుని వల్ల. ప్రియ సహోదరుడా, చేయగలుగుతామా? చివరికి ఏమైందండి? ఆయన ఉన్నటువంటి ఒకే ఒక్క కుమారుడు, ఆయన ప్రియ కుమారుడు, ఆయన ప్రేమ కుమారుణ్ణి యేసుప్రభు గారిని కూడా పంపించి మనం చనిపోయారమై ఉండగా పాపాల నిమిత్తం మరలా బ్రతకాలని చెప్పేసి, అలాగే పాప ప్రాయశ్చిత్తం జరగాలని చెప్పి ఒక్కగాను కుమారుని కూడా పంపించినటువంటి త్యాగమూర్తి, ప్రేమ దేవుని వల్ల ఎంతటి మహత్తరమైనటువంటి దేవాది దేవుడు ఎంతటి ఘనతను మనకి ఇచ్చినప్పుడు ప్రేమ దేవుని వల్ల ఎవరైనా ఆలోచించగలుగుతున్నామో లేదే? చూస్తున్నారు కదా, ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు, ప్రకృతిని చూస్తున్నారు, ప్రతిదీ చూస్తున్నారు, కానీ ఎవరు చేశారా? ఏ విధంగా చేశారు? గుడ్లు చూశారు కదా, కోళ్ళు, ప్రేమ దేవుని వాళ్ళు చూశారు, మామూలుగా ఉండదు, పాలు తేలవది, గడ్డి మాత్రం పశువుకి వేసేస్తుంటాం, కానీ పాలు మాత్రం తాగుతూ ఉంటాం అనుకుంటుంటుంది కదా. పశువు అనుకోదా, ఖాళీ ఇంటిగడ్డి నాకు పడేసి నాకు పాలు నువ్వు తాగుతుంటావు నాయన అని. చూశారు కదా, గడ్డి వాటికి, పాలు మనకి. ప్రేమ దేవుని వల్ల చికెన్ మనకి, కోళ్ళకి ఏంటి వేస్తారు ఆహారం అండి? ప్రేమ ఎందుకని ఇంతటి మాత్రమైనటువంటి దేవాది దేవుడు, మహాతండ్రి, పరమ తండ్రి మనకి ఎంతగా సృష్టించి ఇచ్చినప్పుడు వాటిని ఉపయోగించుకుంటూ ఏ విధమైన ఎంత మేరకు దేవుని పనిలో ఉండగలుగుతున్నాం, దేవుని మాటలో ఉండగలుగుతున్నాం, దేవుని పాటలో ఉండగలుగుతున్నాం, దేవుని ప్రణాళికలో ఉండగలుగుతున్నాం, దేవుని సంకల్పాల్లో ఉండగలుగుతున్నాం అని చూసుకున్నట్టయితే, ఇప్పుడు ఉన్నట్టు ప్రతి మనిషి కూడా చూస్తున్నారు కదా, రేవ్ పార్టీలు అంట, చూసారు కదా, దరిద్రం పార్టీలకు వెళ్తూ గుడ్డ మొక్కలు ఇప్పుకుని డ్యాన్సులు. ఇదేనా దేవుడు మనకి ఇచ్చేటటువంటి సమయం? ప్రియమైనది ఎంతోమంది మేధావులు, శాస్త్రజ్ఞులు, పండిత పామరులు, ప్రియమైన దేవుని వల్ల ఎంతో చదువైనటువంటి వ్యక్తులు కూడా ఇటువంటి పనులు చేస్తూ చివరికి దేవుని నామానికి చెడ్డపెట్టేటువంటి మనిషి వాళ్ళగా తయారైపోతున్నారు. కానీ ఇంత సమూహం చూశారు కదా,
ఆకాశం భూమి సమూహం సృష్టించిన దేవుడిని మనం ఏ విధంగా కొనియాడగలుగుతున్నాం, ఏ విధంగా ఆయనకి మనం రుణం తీర్చుకోగలుగుతున్నాం అని చూస్తున్నట్టయితే అది లేదని చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రేమ దేవుని చివరి వరకు ఇంతటి మాత్రమైనట్టు చూశారు కదా. ప్రతి ఒక్కరు కూడా నీకు ఎన్ని పనులు తినలేని కూడా ప్రతి ఒక్కటి అనమాట. ప్రతిదీ విటమిన్దే. కొబ్బరి బొండం విటమిన్, కొబ్బరికాయ విటమిన్, అందులో ఉన్నట్టు కొబ్బరి విటమిన్, ప్రతిదీ కూడా శక్తికరమైనటువంటి విటమిన్ ఉన్నటువంటి పదార్థాలు దేవుడు సమకూర్చి ఇచ్చేట్టుగా వాటిని మనం ఉపయోగించుకుంటూ చివరి వరకు ఆయన చేస్తున్నటువంటిది నేను దేవాది దేవుడి తండ్రి అని చెప్పేసి గుర్తుంచుకునే విధంగా మనం అందరూ ఉండాలని చెప్పేసి చివరి వరకు ఆయనకి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆయన యొక్క అడుగుజాడల్లో భయభక్తుల్లో పెరగాలని చెప్పి అందరికీ వందనాలండి. పాట పాడుకుందాం. అతివర్ణనాతీతుడా ఆరాధనకు యోగ్యుడా, ఆరాధనకు యోగ్యుడా, అతివర్ణనాతీతుడా ఆరాధనకు యోగ్యుడా, ఆరాధనకు యోగ్యుడా. స్తుతింతును నిన్ను గణపరతును, స్తుతింతును నిన్ను గణపరతును, అతివర్ణనాతీతుడా ఆరాధనకు యోగ్యుడా, ఆరాధనకు యోగ్యుడా. కృపామయుడవు మహోన్నతుడవు నిత్యుడగు తండ్రి నీవే దేవా, కృపామయుడవు మహోన్నతుడవు ఆదియు అంతము నీవే దేవా, సర్వోన్నతుడవు నీవేగా, యెహోవా సర్వోన్నతుడవు నీవేగా. కీర్తింతును నీ నామఘనతను, కీర్తింతును నీ నామఘనతను, అతివర్ణనాతీతుడా ఆరాధనకు యోగ్యుడా, ఆరాధనకు యోగ్యుడా. విశ్వమంతయు చేసిన వాడవు ఏదియు నీకు మరుగైలేదు, విశ్వమంతయు చేసిన వాడవు ఏదియు నీకు మరుగైలేదు, కొనుకులేని కన్నులు నీవి మా దేవా, కొనుకులేని కన్నులు నీవి, వివరింతును నీ నామఘనతను, వివరింతును నీ నామఘనతను, అతివర్ణనాతీతుడా ఆరాధనకు యోగ్యుడా, ఆరాధనకు యోగ్యుడా. మరపురాని మహదేవుడవు విలువైనది నీ చేతి మహిమా, మరపురాని
మహదేవుడవు విలువైనది నీ చేతి మహిమ వేల్పులలోనే లేనిది యెహోవా వేల్పులలోనే లేనిది నీ మధుర మాధుర్య చరితము నీ మధుర మాధుర్య చరితము అతి వర్ణనాతీతుడా ఆరాధనకు యోగ్యుడా ఆరాధనకు యోగ్యుడా స్తుతియింతును నిన్ను ఘనపరతును స్తుతియింతును నిన్ను ఘనపరతును అతి వర్ణనాతీతుడా ఆరాధనకు యోగ్యుడా ఆరాధనకు యోగ్యుడా. అందరికీ వందనాలండి. ప్రియమైన దేవుని వలన వాక్యం మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరికి అందజేయాలని చెప్పి కోరుకుంటూ మీ ఈశ్వరరావు అండి. అందరికీ వందనాలండి.